మెగావాట్లు ఈరోజు అదానితో పోటీపడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం. ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా. అదే కాదు, ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది. ఈసారి 600 ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్కు కిరాయికి పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి. మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావును చూసిరు. ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది. 69,000 కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల 6,500 కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాన్కు కట్టాల్సి వస్తుంది. ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపించిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగున్నోకి సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్ళు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై